హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చే ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఏపీలో కొత్త పెన్షన్లకు జారీకి రంగం సిద్ధం చేసింది మన కూటమి ప్రభుత్వం. జనవరిలో కొత్త పెన్షన్ ఇస్తున్నారు. అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ నేను ఈరోజు క్లుప్తంగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో కొత్త పెన్షన్కు జారీ రంగం సిద్ధమైంది. డిసెంబర్లో మొదటి వారం నుంచి ఏపీలో కొత్త పెన్షన్లకి రంగం సిద్ధం చేసింది మన కూటమి ప్రభుత్వం. అలాగే జనవరిలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతుంది. డిసెంబర్లో కొత్త పెన్షన్ మొదటి వారంలో 5వ తేదీ నుంచి కొత్త దరఖాస్తు స్వీకరించి దానికి ఆ తర్వాత ఇవన్నీ అన్నీ వెరిఫికేషన్ చేసుకొని ఏది ఫేక్ ఏదో అన్నీ వెరిఫికేషన్ చేసుకొని పూర్తిగా జనవరిలో పెన్షన్ ఇవ్వబోతుంది. అలాగే ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్లో ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే సచివాలయంకి వెళ్ళి మీ ఆన్లైన్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు దరఖాస్తులు అయితే ఖచ్చితంగా చేసుకోండి. డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతుంది ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లికేషన్లని రెడీ చేసి పెట్టుకోండి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ జిరాక్స్, అలాగే మీరు ఏ పెన్షన్ అయితే పెట్టాలనుకుంటున్నారో వితంతు పెన్షన్ అయితే, భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేటు, అలాగే వికలాంగులు మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేటు, అలాగే వృద్ధాప్య పెన్షన్కి అయితే ఆధార్ కార్డులో ఉన్నటువంటి హిస్టరీ అడుగుతారు. ఆధార్కి హిస్టరీ, అలాగే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. ఇవన్నీ లింక్ చేసి పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే దానికైతే మీకు ఉపయోగపడుతుంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే అప్లికేషన్ ఒకటి తీసుకోండి. అప్లికేషన్ని మీరు సచివాలయంకి వెళ్ళినా ఇస్తారు, జెరాక్స్ సెంటర్కి వెళ్ళినా ఇస్తారు, సచివాలయంలో కానీ ఇస్తారు. దాన్ని నీట్గా ఫిల్ చేసి అలాగే ఫోటో ఒకటి దానికి పెట్టేసి తర్వాత నీట్గా ఫిల్ చేసి మీరు సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది దగ్గర సెక్రటరీ దగ్గరైనా సరే, అక్కడ ఆపరేటర్ ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్, వాళ్ళ దగ్గరైనా ఇచ్చారంటే దాన్ని విఆర్ఓ గారు దాన్ని వెరిఫికేషన్ చేసి మీకు పెన్షన్ వస్తుందా లేదా అనేసి దాన్ని వెరిఫికేషన్ చేసి మీకు దరఖాస్తు ఆన్లైన్లో దాన్ని అప్లై చేస్తారు. తర్వాత అప్లై అయిందో లేదో కూడా ఒకసారి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి అప్లై చేసేసామని చెప్పి వాళ్ళు కూడా మర్చిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల పనులు ఉండొచ్చు. కాబట్టి మనం కూడా దాని గురించి ఆన్లైన్లో అప్లై చేశారు లేదనేసి కూడా మనం అప్పుడప్పుడు దాన్ని తెలుసుకుంటామంటే డిసెంబర్లో ఈ మనకి జనవరిలో కొత్త పెన్షన్ జన్మభూమి కార్యక్రమం 2ను ప్రారంభించి అందులో కొత్త పెన్షన్లు జాబితాని విడుదల చేయబోతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మీ జాబితాలో కొత్త పెన్షన్ జాబితా చేరాలంటే మీరు డిసెంబర్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీకు కావాల్సిన డాక్యుమెంట్ జిరాక్స్ కూడా నేను చెప్పాను. మళ్ళీ కూడా మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ ఆధార్ కార్డు, ఏపీలో ఉన్నటువంటి అడ్రస్ ఉండేది ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనం పెన్షన్ ఏదైతే అప్లై చేసుకుంటామో అంటే ఏ దానికి సంబంధించి వితంటు అదైతే వితంటు, అలాగే వృద్ధాప్యం అయితే వృద్ధాప్యం, ఏదన్నా డయాలసిస్ అయితే డాక్టర్ డయాలసిస్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్లు ఇవన్నీ రెడీ చేసి పెట్టి జిరాక్స్ కానీ అక్కడ ఇస్తే, అలాగే అప్లికేషన్ ఒకటి తీసుకొని దానికి సంబంధించింది ఏది వృద్ధాప్య పెన్షన్కి అప్లికేషన్ సపరేట్గా ఉంటుంది, అలాగే డయాలసిస్కి సపరేట్గా ఉంటుంది, అలాగే హ్యాండిక్యాప్డ్ కానీ సపరేట్గా ఉంటుంది, వితంతువుల పెన్షన్కి సపరేట్గా ఉంటుంది, డప్పు కళాకారులకు సపరేట్గా ఉంటుంది. అన్ని సపరేట్ అప్లికేషన్లు ఉంటాయి. అవి నీట్గా ఫిల్ చేసి అక్కడ మన సచివాలయ సిబ్బంది దగ్గర ఇచ్చి వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు. వెరిఫికేషన్ చేసుకొని తర్వాత అప్లై చేసేటప్పుడు ఓటీపీ అడుగుతారు. అదే మనకు గుర్తు. వాళ్ళు అప్లై చేశారు లేదనేది మనకి ఎలా గుర్తు అంటే ఓటీపీ అడుగుతారు మనల్ని. ఓటీపీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ అడుగుతారు అన్నమాట. ఓటీపీ ద్వారా మనకి అప్లై చేస్తారు. అప్పుడు మనకు అర్థమైపోతుంది. మనకు ఓటీపీ కాల్ చేస్తారు కాబట్టి మనకు ఓటీపీ వస్తుంది కాబట్టి వాడు అప్లై చేసినట్టు మనకు అర్థమవుతుంది పూర్తిగా. కాబట్టి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ కూడా చేసి పెట్టుకుంటే మీకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ద్వారా ఓటీపీ వస్తుంది. అలాగే ఆధార్ హిస్టరీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు అనేది ఉంటుంది. దీనికి వృద్ధాప్యం పింఛన్లకి అయితే ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ అడుగుతారు. మిగతా వాటికి కూడా ఆధార్ హిస్టరీ అడుగుతున్నారు. కానీ వృద్ధాప్యం పింఛన్ కంపల్సరీగా ఆధార్ హిస్టరీ అడుగుతారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నారా లేదా అనేసి, లేదా ఏపీలో పెన్షన్ కోసం అక్కడి నుంచి ఆధార్ అడ్రస్ మార్చుకున్నారా అనే దానికి కూడా
మనకి అన్ని దాంట్లో ఆధార్ హిస్టరీ తెలుస్తుందన్నమాట. కాబట్టి అన్ని డాక్యుమెంట్ రెడీ చేసుకోండి. డిసెంబర్లో కొత్త పెన్షన్కి అప్లై చేయడానికి అధికారులు ఇంటికైనా రావచ్చు, లేదా మనమైనా వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మనమైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు అప్లై చేసుకోవాలి. కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. అవి రావడానికి కనీసం 10-11 రోజులు పడుతుంది ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ని అప్లై చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చిన్న చిన్న పొరపాట్లు తడబాటును మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.